అమ్మడు నేను చచ్చిపోతాను నాన్న. తల్లి ఏమైందమ్మా? ఏం జరిగింది? ఆయన నన్ను వదిలేశారు నాన్న. వదిలేశాడా? నిన్ను వదిలేశాడా? అమ్మయ్యో నా తల్లి, ఎందుకమ్మా? నువ్వేం తప్పు చేసావనమ్మా? చెప్పమ్మా, వాడు ఎందుకు ఎంత పని చేశాడో చెప్పమ్మా. ఆయనకి నేను ద్రోహం చేశానట. వాడిని చెప్పు తీసుకు కొడతాను. నా కడుపులో ఉన్న బిడ్డ తనది కాదట. నన్ను గంగలో దొక్కి చచ్చిపోమన్నారు. దేవుడు సాక్షి, నేనే పాపం ఎరగను. అంత మాట పడ్డాక చచ్చిపోదాం అనుకున్నాను, కానీ నా కడుపులో ఉన్న బిడ్డ కోసం బ్రతుకున్నాను. ఎంత పని చేశాడు? వాడి కాళ్ళు చేతులు విరగొట్టి కాదు, వాడిని ఖండాలుగా కోసి కాకులకి గద్దరికి ఎగరేస్తాడు. ఏమండి, ఏమిటా మాటలు? అల్లుడు చంపుకుంటే చెడేది మన బిడ్డే. కడుపు చెప్పుకుంటే కాలమే పడుతుంది. కాస్త నిదానించండి, తొందరపడకండి. అల్లుడు అది చచ్చిన నిజాలు అబద్ధాలు కావు. నేను కళ్ళారా చూశాను. అబ్బాబా, ఒక్కోసారి మన కళ్ళు చెవులు కూడా మనల్ని మోసం చేస్తాయి అల్లుడు. అయితే నేను చూసింది విన్నది అంతా కలంటావు. ముమ్మాటికి అంతే. నేను రుజువు చేస్తాను. చెప్పమంటావా? లోనికి వెళ్దాంరా. ఎందుకులే, గోళ్ళకు చెవులు ఉంటాయి. ఇక్కడే చెప్తాను. ఇప్పుడు నేను చెప్పేది నా వృత్తి మీద ప్రమాణకం చేసి మరీ చెప్తున్నాను. లోగడ అంటే శానాల క్రితం రాజా రామదాస్ గారి దేవాలయంలో తాళి దించే పని తగిలింది. ఆ రాజా గారు బామ్మర్దే నువ్వు వచ్చా కూకో. ఆ రాజా గారు బామ్మర్దే ఈ సోమరాజు. ఊరికే పాకులాడుతుంటే పాపం హెల్ప్ సాయం చేసి పెట్టాను. నువ్వు అన్నట్టు లవ్ లెటర్స్ లో రాయించాను. ఒరే కిష్టిగా వెళ్ళరా. కరెక్టేనా? టెలిఫోన్లు చేయించాను. ఎరా అల్లుడు, మేము మామగారు దేవుళ్ళు అంటారు. ఆయన మనసును ఒప్పించక ఆయన బాధపడితే ఈ భూమి మీద వర్షాలు కూడా పడవు. నువ్వు ఉండే ఆడి గదిలో ఉండగానే లేడు అన్నట్టుగా టెలిఫోన్ లో మతలబుగా మాట్లాడించాను. నీ కూతురి గదిలో వీడిని కళ్ళారా చూశానంటే ఆడు అలాగే చూశాడు. అప్పుడు ఎవడున్నా డ్యూటీలోను? ఈడే మన కిష్టిగాడే. ఈడు ఆడి గదిలో దూరి ఏమో సెక్రటరీ నాన్ సెన్స్, నేను నమ్మను. ఒట్టలుడు దానికి మతలబు ఉంది. ఏమో జోగినాథం, ఈడో పిచ్చి మాలోకంలేండి. ఈడు ద్వారా ఈయన సందకాడే లోనకి పంపించాను. ఆవిడ భోంచేసి చేసి గదిలోకి వచ్చి గడేసు పడుకుంది. అప్పుడు మొగుడు వచ్చి తలుపు కొడితే ఆ అమ్మాయి ఏమైంది? ఆ పిల్ల ఖర్చు అయిపోయి ఉంటది. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనం కంటితో చూసిందంతా నిజం కాదనడానికి ఇదో శాంపిల్. ఇప్పుడు మా కిష్టిగాడు మా అమ్మాయి గదిలోకి వెళ్ళినా సనువు కొద్దీ వెళ్ళుంటాడు. ఆయన చేత నువ్వేమి మనస్సు పాడు చేసుకోకుండా నీ కూతురు నేలుకోవాలి. ఆ గది మా బాబే.